నమస్తే, వెల్కమ్ టు వాసవి క్రియేషన్స్. ఈరోజు మంచి చందేరి సిల్క్ శారీతో మీ ముందుకు వచ్చానండి. శారీ అయితే మాత్రం స్మూత్ అండ్ షైనీగా అనిపిస్తుంది అనమాట. బార్డర్ థీమ్ వచ్చేసి పికాకో విత్ ఫ్లవరింగ్ విత్ స్టెమ్స్తో వచ్చిందనమాట. శారీ అయితే మాత్రం ఈ శారీకి తగ్గట్టే డిజైన్ వేయాలి కదండి, నేను కూడా అలాంటి డిజైనే వేశానండి మ్యాక్సిమము. శారీలో కలర్స్ అయితే ఏమీ రాలేదండి, జస్ట్ వైట్ అట్లా జరీలాగా వచ్చేసింది. నేను వైట్ని అయితే మాత్రం నేను ఎక్కువ హెవీ చేయలేదండి. నేను గోల్డ్ విత్ రాణి కలర్తోనే అక్కడే థ్రెడ్ మార్చుకుంటూ వేసానండి. ఈ డిజైన్లో అయితే మాత్రం 2 కలర్సే ఉన్నాయన్నమాట. నేను ఆ థ్రెడ్ మార్చుకొని వేయడం వల్ల మనకి 4 కలర్స్ లాగా వచ్చింది. ఈ స్టెమ్ అయితే నేను దగ్గరుండి నిడిల్ మార్చుకుంటూ వేసానండి. ఈ ఇంటూ మార్కు కానీ మొత్తం టోటల్గా దగ్గరుండి అక్కడే పక్కకు వెళ్ళకుండా మరీ వేసానండి. అయితే డిజైన్ అయితే మాత్రం అందుకే చాలా నీట్గా అనిపిస్తుంది, కనపడుతుంది బాగా డిజైను. ఇది బ్యాక్ అన్నమాట. బ్యాక్ సైడ్ బూటీస్ కూడా చాలా స్మాల్గానే ఇచ్చానండి. అంటే ఈ డిజైన్ని ఇది వెల్వెట్ చేయకూడదు కాబట్టి దీనికి తగ్గ డిజైన్ వేరే డిజైన్లో అండి. ఈ బూటీస్ అయితే మాత్రం నేను వేరే దాంతో తీసుకొని దీనికి అటాచ్ చేశాను అనమాట. టోటల్గా బ్యాక్ విత్ ఫ్రంట్ అనమాట. ఇవి ఇలా వచ్చిందండి ఫైనల్గా, బ్యాక్ విత్ ఫ్రంట్ అనమాట. సో హ్యాండ్స్ అయితే ఇవన్నమాట. ఈ బార్డర్ మీద హెవీగా వర్క్ వేసినా కూడా కనపడదు కాబట్టి నేను జస్ట్ బార్డర్ లైనే ఇచ్చుకున్నానండి. బూటీస్ కూడా చాలా చిన్న ఇచ్చాను. ఈ మిడిల్ ఒక చిన్న స్టోన్ పెడితే బాగుంటుందని చెప్పేసి నేవీ బ్లూ కలరే ఇచ్చుకున్నాను. ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్లవరింగ్ ఇచ్చానండి. టోటల్గా బ్లౌజ్ వర్క్ అయితే ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.